చరణ్. ఎవరు దంట సార్ చెబుతాడు అర్జున్ మళ్ళా ఇప్పుడు మాకు ఇప్పుడు ఏం లేదు లేదు. హాయ్ హరిత. చరణ్. అబ్బో అమ్మాయి గారికి చరణ్ నువ్వు ఎప్పుడు ఇంతే బస్తా అన్న టైంకి చెప్పిన టైంకి అస్సలు రావు. హరిత ఈ అపరంజి బొమ్మ కోసం 10 నిమిషాలు రావాలని బయలుదేరాను కానీ మధ్యలో ఏముంది తమరి ఫ్రెండ్ కీర్తి కనిపించుంటుంది దాంతో మాట్లాడి వచ్చేసరికి ఆలస్యమైంది అంతేనా? అంతే కదా? కరెక్ట్ గా చెప్పావు డియర్. నీకెలా తెలుసు? ఇంకైతే మీరు దాని దగ్గరికి వెళ్ళండి నేను వెళ్ళి. అబ్బో అమ్మాయి గారికి కోపం వచ్చినట్లే ఉంది. ఈ కోపం తాపం తగ్గాలంటే ఏం చేయాలో చెప్పండి డియర్. చరణ్ నన్ను అల్లరి పెట్టాలని కదా నువ్వు ఇలా మాట్లాడి నన్ను రెచ్చగొడుతున్నావు. అనిత ఈ లోకంలో నువ్వు తప్ప నాకు ఎవరు లేరు. కానీ ఏంటి చరణ్? నా బాధ చెప్పి నిన్ను బాధ పెట్టదలుచుకోలేదు. చరణ్ నీ బాధ నా బాధ కదా చెప్పు. అయినా నీ మనసులో ఉన్న బాధ ఏమిటో నాతో చెప్తే మంచిదే కదా. అనిత అల్లారు బుద్ధితో పెరిగిన నేను మా నాన్నగారు నన్ను ఎంతో గారాబంగా పెంచారు. మా నాన్న పేరు చెబితే ఈ చుట్టుపక్కల ప్రజలు ప్రాణాలు ఇచ్చేవారు. కానీ ఒకరోజు కారు చరణ్ నీలో ఇంత ఆవేదన పెట్టుకొని ఎలా ఉంటున్నావు? అనిత మా నాన్న ప్రాణాలు తీసిన శివారెడ్డి కానీ ఎప్పటికైనా వెతికి వేటాడి నరికితే కానీ మా తల్లిదండ్రుల ఆత్మ శాంతి కలుగుతుంది. చరణ్ నీ ఆశయం నెరవేరాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అనిత నా బాధ చెప్పి లేదు చరణ్ అయినా నీ బాధ నా బాధ కాదా చెప్పు. అనిత ఇవన్నీ ఎప్పుడు ఉండేవని ఏమన్నా కొత్త సంగతి ఉంటే చెప్పండి డియర్. గోడ వయసు ఏల వేసి గోల చేస్తుంది. ఇంతటి అందమైన అమ్మాయిని ఎదురుగా ఉంచుకొని ఏదైనా చెయ్యమని నా మనసు పదే పదే పరితపిస్తుంది. అబ్బాయి గారి మనసు బాగా తొందర పడుతున్నట్టుంది. మొదలు పోల సువాసనతో రగిలిపోతున్న మన ప్రణయ మందిరాన్ని మల్లెల పానక మార్చి ఆ పానకపై అబ్బాయి గారి కొంటి కోరికలకు కాస్త కళ్ళెం వెయ్యాలి మాస్టారు. అవన్నీ ఇప్పుడు కుదరం. ఏదైనా కానీ మన ఇద్దరి పెళ్ళైన తర్వాతే. ప్రేమ దేవత నన్ను ఇంత తొందరగా నాకంటే అదృష్టవంతుడు ఎవడూ లేడు. ఆ నమ్మకం చరణ్ నేను ఆ నమ్మకంతోనే జీవిస్తున్నాను. అందుకే అలాగైతే ఒక తీయని ఆశ అవేమి ఇప్పుడు కుదరం. ఏదైనా మన పెళ్లి తర్వాతే బాబు. అనిత చరణ్ రాజకుమారి సిగ్గుపడుతుంది. సిగ్గులకే మొగ్గలా ఉన్నావు. అబ్బాయి గారికి ఎప్పుడు ఆధ్యాసేనా కాస్త తగ్గించుకోండి. అనిత నీ ఆశ కాదు నీ పైన ఆశ. నీ పెదవుల మకరందాన్ని ఒక్కసారి చూడాలని ఉంది. ఎందుకని? అదే ఇద్దరు లవర్స్ ఒకటైతే ఒకరిపై ఒకరికుండే ప్రేమ. ఐ లవ్ యూ చరణ్. కాదు నాకుంది. చేస్తున్నావోయ్ మది పోగొట్టేస్తున్నావోయ్ నడువిస్తా నీతో నడిపిస్తావా నాయక చేస్తున్నావోయ్ మది పోగొట్టేస్తున్నావోయ్ నడువిస్తా నీతో నడిపిస్తావా నాయక
ఊరెత్తిస్తున్నావే తెగ భారం చేస్తున్నావే బరువంతా నాతో భోగిస్తావా బాలిక కోర మీసంతో కోపం కోరుకుంటున్నా కోర గంటగా కొరికేసినా పాపమనుకోనా అయ్యో పాపమనుకోనా బయట పడతానా బతిమాలినా ముత్తొచ్చేస్తున్నావోయ్ మతి పోగొట్టేస్తున్నావోయ్ నడువిస్తా నీతో నడిపిస్తావా నాయక ఊరెత్తిస్తున్నావే తెగ భారం చేస్తున్నావే బరువంతా నాతో భోగిస్తావా బాలిక ఈడు గుమ్మంలో నిలబడి ఈల వేస్తున్నా పిన్న పాలవి వినిపించవా ఆడగుండెల్లో అలసడి ఆలకిస్తున్నా ఏమి కావాలో వివరించవా నవనవలాడే నునుపుల్లో లేకపోతే పిలిచాక వయసును వచ్చే వరదల్లో ఈత చేత కాదనక మిసమిసలాడే వెలికల్లో ఊపిరాడదే సరిగా సలసలలాడే సరసంలో నన్ను నిల్చక ముత్తొచ్చేస్తున్నావోయ్ మతి పోగొట్టేస్తున్నావోయ్ నడువిస్తా నీతో నడిపిస్తావా నాయక ఊరెత్తిస్తున్నావే తెగ భారం చేస్తున్నావే బరువంతా నాతో మోయిస్తావా బాలిక సలసల సల సరసానికి నువ్వు రావే రావే సలసల సల సరసానికి నువ్వు రావే రావే చేతబడి చేసి చిలిపిగా చిందులేస్తావా బయట ఎగరేసే పరుగా బాబా సీత కన్నేసి చెలియకి అందనంటావా చేత చేసి లలించవా నడుపున ఊగే జడగంట తిప్పుకోక నీ వెనుక చిగబడి రాగే చలిమంట ఎంత చెప్పినా వినక తహతహలాడే తపనంతా తాళలేను ఒంటరిగా తడబడిపోదా తనువంతా బరువోపక మహావీర మానస చోర బహుమానంగా తడిచేరా ఇహ ఏదేమైనా నీదే వరం దేవరా ఊరెత్తేసల ఎర్రా గమనిస్తున్న కళ్ళారా శృతి మించిందమ్మో నీ ఎవరు కిందెర్రా కోర మీసంతో కోపం కోరుకుంటున్నా కోర గంటనా కొరికేసినా పాపమనుకోనా అయ్యో పాపమనుకోనా బయట పడతానా బతిమాలేనా ముత్తొచ్చేస్తున్నావోయ్ మతి పోగొట్టేస్తున్నావోయ్ నడువిస్తా నీతో నడిపిస్తావా నాయక ఊరెత్తిస్తున్నావే తెగ భారం చేస్తున్నావే బరువంతా నాతో మోయిస్తావా బాలిక